హలో అండి. ఈరోజు మీకు నేను ఒక స్వీట్ గురించి చెప్తానండి. ఆ స్వీటు మనము ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుందన్నమాట. ఇది ఎక్కువగా మనము ప్రసాదానికి ఈ స్వీట్ అనేది చేస్తాము. మామూలుగా ఎప్పుడన్నా తినాలన్నా కూడా ఇది 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఈ స్వీటు టైం కూడా ఎక్కువ పట్టదు. ఈ స్వీట్ వచ్చి రవ్వ కేసరి. దీనికి మనము ముందుగా కొంచెము నెయ్యి వేసుకొని ఆ నేతిలో కొంచెం బాదం పప్పు, జీడిపప్పు అనేది కొంచెం మనం దోరగా వేపుకోవాలన్నమాట. ఇది దోరగా వేపినాక తీసి ఒక ప్లేట్లో పెట్టేసేసుకోండి. అదే నెయ్యిలో నేనైతే ఒక గ్లాస్ అయితే ఫుల్గా తీసుకోలేదు, కొంచెం హెల్తీగానే తీసుకున్నాను. మీరు చూశారు కదా. ఈ రవ్వని మనము దోరగా వేపుకోవాలన్నమాట. ఈ కేసరిలోకి కొంచెం పాలు కావాలా, అందుకని స్టవ్ మీద అయితే పాలు పెట్టాను. అవి కాగే లోపల మనం ఈ రవ్వ అనేది వేపుకోవచ్చు. దీనికి నేనైతే 3 గ్లాసులు నీళ్ళైతే వేసాను. వేసి ఇందులోనే మనము నీళ్ళు మరిగిన తర్వాత ఎంత రవ్వ అయితే తీసుకున్నామో అంత పంచదార అనేది వేసుకోవాలా. ఇది వాటర్లో పంచదార అనేది కొంచెం మరిగితే బాగుంటుంది. ఇప్పుడు రవ్వని చూద్దాము ఎంతవరకు వేగిందో. రవ్వ అయితే ఇంకా కొంచెం వేగాలండి. ఇలా రవ్వ దోరగా వేపుకోవాలన్నమాట. చిన్న మంట పెట్టి దగ్గరుండి రవ్వ అనేది దోరగా వేపుకోవాలా. ఈ కేసరి అయితే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఇందులోకి మనం పాలు అనేది కాసుకున్నాం కదా, ఆ పాలు అనేవి చిక్కగా ఉండాలన్నమాట. పలచగా అయితే పాలు ఉండకూడదు. చిక్కటి పాలు తీసుకోండి. ఇదిగోండి, నేను గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. ఈ పాలల్లో ఈ రవ్వ అనేది వేగాలన్నమాట. ఈ పాలు కనిపించకుండా రవ్వ అనేది పొడి పొడిగా వచ్చేయాల. అప్పుడే మనకి ఈ రవ్వ కేసరి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎక్కడ పాలు అనేది కనిపించదు చూడండి. ఫస్ట్ ఏ విధంగా రవ్వ అయితే ఉన్నిందో ఇప్పుడు ఈ పాలు కూడా ఇంకిపోయి ఫస్ట్ ఏ విధంగా ఉన్నిందో రవ్వ ఆ విధంగా వస్తుందండి. ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు రవ్వ ఈ పాలల్లో కూడా కొంచెం ఏగుతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం సేపు వేపుకున్నాము. ఈ పాలల్లో కూడా రవ్వ కొంచెంసేపు వేపుకున్నాం కాబట్టి ఈ కేసరి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ నీళ్ళని మనము ఈ రవ్వలో వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఆరెంజ్ కలర్ వేసానండి. ఇలా మనం కొంచెం నీళ్ళు వేసుకొని ఉండ అనేది కట్టకుండా మనం కలుపుకోవాలా. ఒక్కోసారి గబక్కన రవ్వ ఉండ అనేది కడుతుంది. అందుకని మీరు మరిగే నీళ్ళు కానీ వేసారంటే రవ్వలో ఉండ అనేది కట్టదన్నమాట. ఇలాగ దగ్గరికి వచ్చేంత వరకు రవ్వని మనం కలుపుకోవాలా. నేనైతే దీనికి 1 గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ పాలు అనేది తీసుకున్నాను. కొంచెం నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం యాలకల పొడి. ఇంతేనండి. నేను చేసినట్టు కానీ మీరు కానీ ఈ రవ్వ కేసరి కేక్ చేస్తే చాలా బాగా అనేది వస్తుంది. కొంచెము ఈ రవ్వ ఉడికిన తర్వాత నెయ్యి అనేది వేసుకోవాలా. నెయ్యి అనేది మనం చూసి వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఈ రవ్వ కేసరికి 100 గ్రాముల నెయ్యి అయితే వేసానండి. ఫస్ట్ కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేసాను. 100 గ్రాముల నెయ్యి అయితే పడుతుంది 1 గ్లాసు రవ్వకి. దీన్ని కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు. అది చెప్పాను కదా, 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ వేసి. అదైతే 2 డేసే నిల్వ ఉంటుంది. ఇదైతే కనీసం ఒక 4-5 రోజులు నిల్వ అయితే ఉంటుంది. ఎక్కువ రోజులైతే నిల్వ ఉండే స్వీట్ అయితే కాదు. కానీ మనకి తినాలనిపించినప్పుడు కొంచెం చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఈ స్వీటు. మనం ప్లేట్కి కొంచెము నెయ్యి అనేది రాసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రవ్వ కేసరిని ఆ పళ్ళెంలో వేసేసుకోవాలా. ఈ విధంగా వేసుకున్నాక దీన్ని మనము కేకులాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ కేకులాగా కట్ చేసుకుంటే చల్లారిన తర్వాత తీసి ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, తినొచ్చు. చూడండి కేక్ అయితే ఏ విధంగా వచ్చిందో, ఈ విధంగా వస్తుందన్నమాట కేకు. మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి.